నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. పల్లవి, సాయి పల్లవి. గురువుగారు, చిత్తా నక్షత్రం వాళ్ళ స్వభావాలు, గుణగణాలు ఎలా ఉంటాయి? వాళ్ళ గురించి కొంచెం వివరించేసేయండి. చిత్తా నక్షత్రం అంటే ఏమిటి? చిత్తు చేస్తారంటారా? చిత్తు చేస్తారు, చిత్త అయిపోతారు, వాళ్ళు అయిపోతారా? వేరే వాళ్ళని చిత్తు వేరే చేస్తారా? వాళ్ళని చేస్తారు. సందర్భాలను బట్టి ఆహా, ఒక సందర్భంలో వీళ్ళు అయిపోతారు. ఆహా. చిత్తకార్తి అంటారు. చిత్తకార్తి వినుంటాం గురువుగారు. అంటే వర్షాకాలంలో ఈ యొక్క చిత్తకార్తి కుక్కలు అని అంటారు చూడు. అంటే పిచ్చి పిచ్చిగా బిహేవ్ పిచ్చి చేస్తాయంట. పిచ్చిగా చేస్తే మేటింగ్ పీరియడ్ అనమాట. వీళ్ళకి ఈ చిత్తా నక్షత్రంలో చాలా మందికి కామాసక్తి ఎక్కువగా ఉంటుంది. రొమాంటిక్ గా ఉంటారు. అందరూ కాదు, రొమాంటిక్ గా ఉంటారు. అండ్ బట్ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. అమాయకత్వం ఉంటుంది వీళ్ళకి. అండ్ అవతల వాళ్ళతో మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి సెలెక్టెడ్ గా పీపుల్తో మంచిగా స్నేహం చేసినప్పుడు అప్పుడు నో ప్రాబ్లం. అలాగే కుజుడు కాబట్టి పట్టువదలని విక్రమార్కులు. ఒక ఫోర్స్గా ఏదైనా సరే ఒక పనిని ఒక యుద్ధంలాగా చేయడం, ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే 2 కాళ్ళు అంటే లేదు, నేను 3 కాళ్ళు అంటారు అలా అంటారా? అయితే వీళ్ళకి నర్వస్ వీక్నెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కువ ఆలోచిస్తారేమో. ఎక్కువ ఆలోచిస్తారు. అండ్ వివాహాల్లో ఎక్కువ ప్రేమ వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి డేరింగ్గా వెళ్తారు. అండ్ చిన్నతనం నుంచి కూడా చాలా అల్లారు ముద్దుగా వీళ్ళు పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత కూడా చదువులో విఘ్నాలు అనేటటువంటివి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో వీటిలన్నిటిని అవాయిడ్ చేసుకోవాలంటే చెడ్డ ఫ్రెండ్స్ని వీళ్ళు అవాయిడ్ చేసుకోవాలి. అప్పుడు నో ప్రాబ్లం. అప్పుడు చదువు మీద దృష్టి పెడుతుంది. ఇదంతా కూడా మంచిగా ఉంటుంది. అలా కాకుండా కనుక ఇచ్చేసినట్లయితే ఏ పని అయినా సరే మనం పని స్టార్ట్ చేసినప్పుడు ఆ పని పూర్తి చేయకుండా వీళ్ళు ఉండరు. అండ్ ఏ పని అయితే వీళ్ళు చేస్తున్నారో అవతల వాళ్ళు గ్రహించకుండా వీళ్ళు తగినటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటారు. అంటే సీక్రెసీ ఎక్కువ మెయింటైన్ చేస్తారు. అండ్ హెల్పింగ్ నేచర్ అనేటటువంటిది ఉంటుంది. నువ్వు అన్నట్టుగా కాస్త మూర్ఖత్వం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు అంటే ఏంటి? ఎంతసేపు ఫైటింగ్లు, అంటే ఏటో చెప్పింది వినరు. సో ఏదో చెప్పారు, వినేసామా, ఇట్లంటారా అనే ఒక ధైర్యంలో వెళ్ళిపోతారంటారా? విన్నట్టుగా నటిస్తారు. కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. మొండితనం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో జుట్టు చాలా తక్కువగా ఉంచుకోవడం వీళ్ళకి ఇష్టము. వీళ్ళకి కావలసినటువంటి నక్షత్రము నా లక్కీ నెంబర్ 9. అండ్ ఈ చిత్తా నక్షత్రం అనేటటువంటిది మనకి ఈ యొక్క రాశులలోకి వచ్చేసరికి కన్యా, తుల రాశుల్లోకి మీకు రావడం వల్ల వీళ్ళకి 5, 6 లక్కీ నెంబర్స్ అనేటటువంటివి చెప్పబడ్డాయి. అండ్ వీళ్ళకి పడమర దిశ, ఆ తర్వాత మళ్ళీ దక్షిణ దిశ అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉంటాయి. అదృష్టాన్ని తెచ్చేటటువంటి దిశలు ఇవి. పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీ, మిలిటరీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో, డిఫెన్స్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఈ నక్షత్రం వాళ్ళకి ఆస్కారం ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు సో వాళ్ళ స్వభావాలు ఉంటే వీళ్ళైనా చిత్త అయిపోతారు, లేదంటే వేరే వాళ్ళని చిత్తు చేస్తారు అంటున్నారు. ఇంకా మూర్ఖత్వంగా ఉంటారు అని అంటున్నారు. సో నేను పట్టిందే బంగారం కాదు, ఇత్తడి కాదు, పుత్తడి కాదు, సిల్వర్ కాదు అంటారు. సో ఇలా ఉండకుండా సో వాళ్ళకు కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా. చెప్పిన ఏటి వాళ్ళు వినరు వాళ్ళు. సో అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది అంటారు? కుజ జపం చేయాలా, కుజ స్తోత్రాలు చదవాలా, కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణికి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం, లేదా ప్రత్యంగిర అమ్మవారు లేదా చండీ అమ్మవారి యొక్క మంత్రాన్ని వీళ్ళు జపించడం అనేటటువంటిది చాలా మంచిది. వాళ్ళ హోమాలు కూడా ఇళ్లలో చేసుకుంటే మంచిది. అలాగే ఓం శరవణ భవ అనేటటువంటి మూలమంత్రాన్ని వీళ్ళు తీసుకొని జపించుకుంటే సరిపోతుంది. అలాగే రావి చెట్టుకి చక్కగా నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు 108 సార్లు ఓం శరవణ భవ అంటూ వీళ్ళ కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.